సన్యాసి ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా ఎదుటి ప్రయాణికుడు అడిగాడు, మీరు దేవుని చూసారా అని. అప్పుడు ఆ సన్యాసి ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ అడిగాడు, ఆయన చిరునామా చెప్పండి, నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను అని అపహాస్యం చేశాడు. అప్పుడు సరే అని సన్యాసి, బాబు నీకు ఒక కథ చెప్తాను విను అని చెప్తున్నాడు. ఒక అమ్మాయి ఒక ఊర్లో వాళ్ళ నాన్న పక్కింటి అబ్బాయిని పెళ్లి చేసుకోమంటే, నేను చేసుకోను, ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తిని చేసుకుంటాను అనింది. సరే అంతకన్నా గొప్ప వ్యక్తి అంటే రాజే ఉన్నాడు అని చెప్పాడు. ఆమె రాజు దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకునేలోగా ఆయన ఒక సన్యాసికి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఏమో అడుగుదాం అనుకునేలోగా ఒక గణపతి విగ్రహం ముందరకెళ్ళి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు అమ్మాయి గణపతిని పెళ్లి చేసుకుందామని అడిగేలోగా ఒక కుక్క వచ్చి కాలెత్తి మూత్రం పోస్తుంది. ఈ కుక్కే గొప్పది అన్నట్టు ఆమె వెళ్ళబోతుండగా ఒక చిన్న అబ్బాయి వచ్చి రాయి విసిరాడు. అప్పుడు ఆ కుక్క పారిపోయింది. ఈ అబ్బాయి ఇంకా గొప్పవాడు అనేసి పెళ్లి చేసుకుందాం అనుకుంది. అంతలోగా ఒక వ్యక్తి వచ్చి ఆ అబ్బాయి చెవి నులిమి అలా చేయకూడదని తిడుతున్నాడు. సరే అని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని అడిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, వాళ్ళ నాన్న చూసిన పక్కింటి అబ్బాయి. అప్పుడు ఆ సన్యాసి చెప్పాడు, చూసావా ఆ అమ్మాయి, మనం కూడా అమ్మాయి లాంటి వాళ్ళమే. మనము దేవుని కోసం ఎక్కడెక్కడో వెతుకుతాము, కానీ ఆ దేవుడు ఎక్కడా ఉండడు, మనలోనే ఉంటాడు. ఆ అమ్మాయి అంతా తిరిగి అక్కడికే వచ్చినట్టు మనలోనే దేవుడు ఉంటాడు. అది మనం తెలుసుకోకుండా మనము దేవుడు ఎక్కడున్నాడు అని వెతుకుతూ టైం వేస్ట్ చేసుకుంటుంటాము అని చెప్తాడు. ఎంత చక్కగా ఉంది కదా.